హలో అండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నేను రేపటి వీడియోలో నా ఫుడ్ చార్ట్ చూపిస్తాను. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో మాత్రమే ఏమేమి ఫుడ్ తీసుకోమని చెప్పేసి నాకు ఈ ఫుడ్ చార్ట్ ఇచ్చారో డాక్టర్స్, అది చూపిస్తానమాట. దీనిలో నా సొంతంగా నేను ఏది రెఫర్ చేయట్లేదండి. నాకు డాక్టర్ ఏమి ఇచ్చిందో అది మాత్రమే చూపిస్తాను. అండ్ మెయిన్ మోటో ఏంటంటే, నేను ఇది షేర్ చేసుకోవడానికి అన్ని ప్రాంతాలలో డాక్టర్స్ సేమ్ ఇదే విధంగా చూడట్లేదన్నమాట. ఏంటంటే, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి మా ఊర్లో చూయించుకున్నాను. అక్కడ డాక్టర్కి మనతో టైం మాట్లాడడానికి కూడా టైం దొరకదు అసలు. వాళ్ళు ఇది తిను, ఇది తినద్దు, ఈ టైంలో ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని అసలు ఏమీ చెప్పలేదు నాకైతే అప్పుడు. బట్ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మేము ముంబైలో చూయించుకుంటున్నా. ఈ డాక్టర్ ఏంటంటే, ప్రతి ఒక్కటి మనం క్లోజ్గా కూర్చొని, నువ్వు ఈ టైంలో ఇది మాత్రమే తినాలి, ఇది తినకూడదు, ఎంతెంత క్వాంటిటీ తినాలి అని ప్రతి ఒక్కటి షేర్ చేస్తారనమాట. ఎంత ఫ్రెండ్లీ అంటే డాక్టర్స్ ఇక్కడ. వాళ్ళ నెంబర్ కూడా మనకి ఇస్తారు. మనకి ఏమైనా అంటే బాడీలో చేంజెస్ కానీ కొన్ని చిన్న చిన్న ఫియర్స్ ఉంటాయి కదా, అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. అది ఎవరికి చెప్పుకోలేము ఆ బాధ. ప్రతికి చిన్న నొప్పి వచ్చిన అమ్మో ఏమైందో అనిపిస్తూ ఉంటుంది. అది చాలా కామన్. సో అలాంటి వాటికి ఏమైనా కూడా నీకు భయం అనిపిస్తే వెంటనే నాకు ఏమంటారు మెసేజ్ చేయని చెప్పేసి వాట్సాప్ కాంటాక్ట్ ఇచ్చారనమాట. అంత ఫ్రెండ్లీ. కొంతమందికి అలాంటి వాళ్ళకి ఏం తినాలి ఏం తినకూడదు అని కొంచెం, మనకి ప్రెగ్నెన్సీ అంటే మనకి ఫుల్ అవగాహన ఉండాలనేది నా ఒపీనియన్ అండి. మనం ఏం తినాలి ఏం తినకూడదు, ఏ టైంలో ఏం జరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అందుకోసం అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రెగ్నెన్సీ డైట్ చార్ట్ ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా అయితే నాకు ఏమేమి, ఓన్లీ ఇది ఫస్ట్ ట్రైమిస్టర్కి ఫుడ్ది చేంజెస్ అవుతూ ఉంటాయంట. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ది మాత్రమే నేను ఫుడ్ చార్ట్ చూపిస్తున్నాను. లేట్ చేయకుండా చూపిస్తాను, చూసేయండి ఓకేనా. అలాగే మన వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నా, లేకుంటే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. దానివల్ల ఏంటంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ కాకపోయినా కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా యూస్ఫుల్ అయ్యే వాళ్ళు, వాళ్ళ వరకు రీచ్ అవుతుంది. అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళకే హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకూడదు. ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది నేను ఇది చూయించుకుంటున్న హాస్పిటల్ అయితేను. మీకు ఇదంతా అవసరం లేదనుకుంటా. మెయిన్ వచ్చేసి ఫుడ్ చార్ట్ చూపిస్తున్నాను కదండి. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ థర్డ్ మంత్ వరకు, ఫస్ట్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు ఏ ఫుడ్ చార్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెవర్ టు స్టాప్ న్యాచురల్ అర్గ్స్. అంటే మనకి సుస్సు వచ్చినా వాష్రూమ్ వచ్చినా ఈ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం అస్సలు హోల్డ్ చేసుకోవడానికి వీల్లేదన్నమాట. ఎప్పుడు వస్తే అప్పుడు మనం యూరిన్ కానీ ఏదైనా కానీ వెంటనే పాస్ చేసేయాలి. ఇంకా స్లీప్ వచ్చేసి మనము స్ట్రైట్గా పడుకోకూడదు అనమాట. అయితే లెఫ్ట్ అయినా పడుకోవాలి, లేకుంటే రైట్ అయినా పడుకోవాలండి. మోస్ట్లీ అయితే లెఫ్ట్ పడుకోవడానికి ట్రై చేయాలని చెప్పింది. ఇది వేకప్ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. అంటే మనం లేచేటప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఎలా లేయాలి అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానో లేదో నాకు తెలియదు, కానీ ఎలా అంటే అండి నేను చెప్తాను, మీరు వినండి. ఫస్ట్ వచ్చేసి మనము సైడ్కి తిరగాలన్నమాట. సైడ్కి తిరిగేసి లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఏదో ఒకటి ఫస్ట్ సపోర్ట్ తీసుకోవాలి. చెయ్యిని కింద మోసి దాని తర్వాత ఇంకొక హ్యాండ్ని కూడా పక్కన పెట్టేసి మనకి బాడీ మీద అట్ లాస్ట్ వెయిట్ పడకూడదు అనమాట. మొత్తం చేతుల మీద వెయిట్ పడే లేయాలన్నమాట అట్లా. ఇంకొచ్చేసి ఎక్కువ సౌండ్స్, గట్టి సౌండ్స్ వినకూడదు. నో స్పైసీ ఫుడ్ అండ్ పంజెంట్ ఫుడ్. ఈ స్పైసీ ఫుడ్ అవన్నీ ఈ టైంలో అవాయిడ్ చేయాలంట అండి. అవాయిడ్ జెర్క్స్ అండ్ ప్రెజర్ అండ్ అబ్డామిన్. అంటే మనము ఏమంటారు, బైక్లో వెళ్ళినప్పుడు కానీ జర్కులు వస్తాయి. ప్రెజరు అంటే ఎక్కువ బరువులు ఎత్తడం అట్లాంటివి ఏం చేయకూడదండి. లాంగ్ ట్రావెల్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్పారు. ఇవి సిట్టింగ్ ఇన్ పర్పెండిక్యులర్ లెగ్స్. సిట్టింగ్ పొజిషన్ కూడా ఆమె నాకు ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ఈ పాయింట్ అండ్ వేకప్ పొజిషన్ పాయింట్ కూడా రెండు చూపిస్తాను ఓకేనా.
డివైడింగ్ స్టాండింగ్ అండ్ సిట్టింగ్ టైం ఈక్వల్లీ అండి. ఇప్పుడు మనం కూర్చొనే ఉన్నామనుకోండి, అట్లనే కూర్చొని ఉండకూడదు. ఒక 5 మినిట్స్ కూర్చున్నామంటే 5 మినిట్స్ లేచి నిలబడము, లేకుంటే 5 మినిట్స్ కాళ్ళు చాపుకోవడము అలాంటివి చేస్తూ ఉండాలంట అండి. క్లాత్స్ వచ్చేసి టైట్గా ఉండే డ్రెస్సులు, టైట్ బ్రాసు, టైట్ ఇన్నర్ వేరు అట్లాంటివి వేసుకోకూడదంట. మనకి కంఫర్టబుల్ ఉండదు, అది ప్రెగ్నెన్సీలో బేబీకి కూడా మంచిది కాదని చెప్పేసి చెప్పారండి. నో హై హీల్స్, చెప్పులు మాత్రం ఖచ్చితంగా హై ఉండేటివి అస్సలు వేసుకోకూడదండి. దీనివల్ల ఏంటంటే అండి మనకి అనవసరంగా బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది ఇలా హై హీల్స్ వేసుకుంటే మాత్రం. ఖచ్చితంగా నేను అబ్జర్వ్ చేశాను, కానీ హై హీల్స్ వేసుకుంటే బ్యాక్ పెయిన్ నార్మల్గాను వస్తుంది. ఇంకా అది ప్రెగ్నెన్సీలో మనకి ఆల్రెడీ ఉంటుంది, దీనివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకా బ్రెస్ట్ కేర్ ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త ఉండండి. బ్రెస్ట్ కేర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. టైట్ బ్రాసు ఈ టైంలో టైట్ అవన్నీ వేసుకోకూడదు అనమాట. మీరు ఇంట్లో ఒకవేళ మీరు ఒక్కరే ఉండేటోళ్ళు అయితే గిన నార్మల్ లాంగ్ పెట్టికోట్ వస్తుంది కదండి, అవి వేసుకొని ఉండండి. లేకపోతే గిన అదంతా ఏం లేకుంటే మంచిగా నైటీనో వేసుకొని అట్లా ఉండొచ్చు, ఈజీగా ఉంటుంది మీకు. దీనివల్ల చాలా బాధలు తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా బాగా నిద్రపోవాలండి, కనీసం 8 అవర్స్. నాకేం చెప్పిందంటే డాక్టరు 8 అవర్స్ నైట్ టైం ఖచ్చితంగా నిద్రపో, డే టైంలో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మధ్య మధ్యలో స్లీప్ తీసుకుంటాడు అని చెప్పేసి. ఇంక ఇది మాత్రం మనకి తెలుసు కదా, అవాయిడ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్. ఇంకా హీలింగ్ మ్యూజిక్ అండి, అంటే యూట్యూబ్లో ఏమైనా సెర్చ్ చేయాలంటే వీటిని వచ్చేసి సైలెంట్ మ్యూజిక్స్ కానీ హీలింగ్ మ్యూజిక్స్ కానీ అని సెర్చ్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. వింటున్నంతసేపు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా చేయమని చెప్పిందండి గర్భ సంస్కారంగా. నేనైతే స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు ఇది చూపిస్తాను ఎట్లా చేయాలని చెప్పేసి. ఇంకా వాష్రూమ్స్ కానీ హౌస్ కానీ ఖచ్చితంగా క్లీన్ ఉండాలన్నమాట. అయితే మీరైనా చేసుకోండి, లేకపోతే గిన మీకు కష్టం అనిపిస్తే ఖచ్చితంగా హౌస్ హెల్ప్ని పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే అండి మనం అది చూసిన ప్రతిసారి గలీజ్ ఉందంటే మనకి ఫ్రస్ట్రేషన్, మనకి తెలియకుండానే స్ట్రెస్ ఎక్కువ అవుతుందంట. దానివల్ల ఈ లేనిపోనివి బీపీ హై అవ్వడం, డౌన్ అవ్వడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయంట అండి. దానివల్ల మనం హౌస్ కానీ వాష్రూమ్స్ కానీ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మనం కూడా మనకు తెలియకుండానే మనం కామ్గా ఉంటామంట. ఇవన్నీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. ఇంకా ఫుడ్ వచ్చేసి మంచిగా నమిలి తినాలి అన్నమాట, స్లోగా తినాలి, టేక్ స్మాల్ మీల్స్. ఇది మాత్రం నాకు చాలా అప్లికబుల్ అయిందండి. నాకేంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తిన్న వెంటనే వామిటింగ్ అయ్యేది తప్పించి ఎప్పుడు ఇలా గ్యాస్ పట్టుకోవడం అట్లాంటివి ఉండేది కాదు అసలు. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం తిన్నప్పటికీ విపరీతమైన గ్యాస్ వచ్చేస్తుంది అనమాట. అట్లా కాకుండా వీళ్ళు చెప్పిన ప్రతిసారి కొంచెం తినేసి ఒక 15 ఓన్లీ, అంటే ఫస్ట్ ట్రెమిస్టర్లో ఓన్లీ 15 మినిట్స్ మాత్రమే నన్ను వాకింగ్ చేయమనిందండి. అంతకు మించి ఎక్కువ వాకింగ్ చేయొద్దు. అది స్లోగానే, ఫాస్ట్గా మనం నార్మల్గా చేస్తాం చూడండి అలా కాదు, స్లోగానే వాకింగ్ చేయమని చెప్పారనమాట. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా తింటున్నాను అనమాట. ఇంకా ఇది మనం అంటే ట్వైస్ ఏం చేయమనుకోండి, ఒకసారి మీరు చేసేవాళ్ళు ఉంటే చేయొచ్చు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్లో, ఎస్పెషల్లీ సమ్మర్లో మాత్రము వాటర్ ఎక్కువ తీసుకోండి. ఈ వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల మెయిన్ ఏంటంటే అండి డీహైడ్రేట్ అయిపోవడంతో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ అని ఇట్లాంటివి చాలా వచ్చేస్తాయి అన్నమాట. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది దీనివల్ల. ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకుంటే అట్లాంటివి ఏమి ఉండదు. డ్రింక్ బాయిల్డ్ వాటర్, ఒకవేళ మనం ప్యూరిఫైర్ వాటర్ అట్లాంటివి ఏమన్నా తాగకపోతే ఖచ్చితంగా బాయిల్ చేసుకొని చల్లగా చేసుకొని మాత్రమే తాగండి. ఈ మిల్క్ ట్వైస్ ఏ డే అని చెప్పింది, కానీ నాకు ఈ మిల్క్ తాగడం అస్సలు ఇష్టం ఉండదండి. ఇది ఎట్లా అలవాటు చేసుకోవాలో తెలీదు. ఇంకా హోమ్ మేడ్ వెన్నపూస ఉంటుంది కదండి, అది మాత్రం తినాలంట. ఏమంటారు షాప్స్లో అమ్మేది కాదు, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. గీ హోమ్ మేడ్ది 2-3 స్పూన్స్ పర్ డే. ఇది దీనివల్ల ఏంటంటే అండి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ గీ తినడం వల్లనే నాకు కొంచెం నార్మల్ డెలివరీకి హెల్ప్ అయిందేమో అండ్ లావు పెరగడానికి కూడా కొంచెం హెల్ప్ అయిందేమో అనిపించింది అనమాట. గీ చాలా మంచిది
వంటలలో కూడా గీ యాడ్ చేసుకోండి. ఇంకా ఈ పికిల్స్ విషయానికి వస్తే అండి, మీకు బీపీ చెక్ చేస్తారు కదా హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి. అప్పుడు మీ బీపీ లెవెల్స్ని బట్టి మీరు తినాలా వద్దా అని డిసైడ్ చేయండి. నాకైతే ప్రతిసారి బీపీ కొంచెం తక్కువే అని చూపిస్తుంది. అందుకే నేను రోజులో ఏదో ఒక పూట ఖచ్చితంగా పికిల్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఇవి ఉడిద్దాలంటే ఉద్దిబ్యాళ్ళు, చిక్ పీస్ వచ్చేసి ఇవేమంటారండి, కాబూలి జన, తెల్ల శనగలు ఉంటాయి కదా అవి, కిడ్నీ బీన్స్ మనం ఎక్కువ అన్నము, చావ్లీ, సోయాబీన్స్ ఉంటాయి కదండి, మనము బాగా హెల్దీ అని చెప్తుంటారు అవి, మష్రూమ్స్, సురాన్, ఎగ్ ప్లాంట్, అరటిపండుతో అంటే అరటికాయది వస్తుంది కదా అది తినకూడదు. అవుట్ సైడ్ ఫుడ్, మిల్క్ షేక్స్, మైదా, రా వెజిటేబుల్స్, నాన్ వెజ్, కాఫీ. నేను వీటిలో అయితే ఈ పికిల్ మాత్రమే తింటున్నానండి. ఇంకా మిగతా అవన్నీ అవాయిడ్ చేశాను అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ అంటే అప్పుడప్పుడు దోశ అట్లాంటివి తింటుంటాను తప్పించి ఇంక ఇవన్నీ అవాయిడ్ చేసాం. మిల్క్ షేకు, మైదా, రా వెజిటేబుల్స్ ఎట్లాగో మన వల్ల కాదు. నాన్ వెజ్ అయితే నాకు ఈ అదృష్టం కొద్ది ఏంటంటే మేము ఇప్పుడు తినకూడదు, ఎలాగో కాఫీ అలవాట్లేదనమాట. సో ఇవన్నీ అయితే నేనేం తినట్లేదు ఇప్పుడు. వచ్చేసి రా పప్పాయ అండి, బాగా పండిన పప్పాయ అయితే తినచ్చు. ఇవి రెండు అంతే అండి, బాగా పండితేనే తినచ్చు అంట, లేకపోతే రా పప్పాయ కానీ రా పైనాపిల్ కానీ తినకూడదు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, గ్రేప్స్, అలోవెరా, మేతి అంటే మెంతాకు ఉంటుంది కదండి అదిను, పీచెస్, డ్రమ్ స్టిక్, మునక్కాయలు, రా స్పోర్ట్స్ అంటే మనము గింజలు మొలకెత్తిన చిన్న గింజలు ఉంటాయి కదా అవి కూడా తినకూడదు. ఒకవేళ నువ్వు తినే అలవాటు ఉంటే గిన బాయిల్ చేసుకొని తిను అని చెప్పింది డాక్టర్ అయితే గిన. ఇంకా ఫాస్టింగ్ అవన్నీ అలవాటు ఉంటాయి కదా, మనం అవన్నీ ఫాస్టింగ్ అవాయిడ్ చేయాలి ఈ ప్రెగ్నెన్సీ టైంలో. వాకింగు, ఇంకా ఏమంటారు, ఫుడ్ తిన్న వెంటనే మనము లేచి పనులు చేసుకోవడం కానీ అట్లాంటివి కానీ చేయకూడదంట. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే చాలామందికి ఈ వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ ఉంటాయి కదా, వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో తిన్న వెంటనే అట్లాగే రెస్ట్ తీసుకోవాలంటే ఈ ఒకటేసారి ఎక్కువ అమౌంట్ తీసుకోకూడదు, అది మనకి డైజెషన్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా స్లీప్ ఆఫ్టర్ 1 hour ఆఫ్ డిన్నర్ చేసిన 1 గంట తర్వాత నిద్రపోవాలంటే ఇదైతే మన వల్ల కాదు. ఒకవేళ నీకేమైనా ముందు అంటే డూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఒకవేళ మనకి ఏమైనా ముందే ఏమంటారు ఎక్సర్సైజులు చేయడం అలాంటి అలవాటు ఉంటే చేసుకోవచ్చు. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెచ్చింగ్, ఓంకార్ ధవని ఇవన్నీ చూపించిందండి నాకు డాక్టర్. నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా చేయాలి అని చెప్పేసి. ఇంకా డైట్ ఇప్పటి వరకు అయితే ఇవన్నీ మనం ఏమేమి తినకూడదని తీసుకున్నాము. డైట్ వచ్చేసి యాపిల్స్, ఆరెంజ్, మోసంబి, బనానా, స్ట్రాబెర్రీ, జామకాయ, కివి, వాటర్ మెలాన్, పియరు, చెర్రీస్, అవి ఏమంటారు పిగ్స్ అంటే అంజూర్ కాయలండి. మీరు బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉండేవాళ్ళు ఇవి మాత్రం కొంచెం ఎక్కువనే తీసుకోండి. స్ప్రౌట్స్ వచ్చేసి మీరు ఖచ్చితంగా ఉడికించుకునేటివి తీసుకోవాలి. దహి అంటే పెరుగు ఖచ్చితంగా ఈ రోజు మాత్రమే ప్రిపేర్ చేసుకొని తినాలంట. ఒకవేళ పుల్లటి పెరుగు అస్సలు తీసుకోకూడదు. ఇమీడియట్లీ ఆఫ్టర్ గెట్టింగ్ అంటే మనం లేచిన వెంటనే ఒక ఓట్ బిస్కెట్ కానీ లేకుంటే ఒక బ్రెడ్ టోస్ట్ ఉంటుంది కదండి మెల్ట్ గ్రెయిన్ది, అది చేసుకోవాలంట. బ్రేక్ఫాస్ట్కి ముందు వచ్చేసి పంచామృతం, ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. మనం పంచామృతం చేస్తాం కదండి, పంచదార, అరటిపండు, నెయ్యి, తేనె అవన్నీ కలిపి, అది వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ రోజు తీసుకోమని చెప్పింది. ఆల్మండ్స్, ఒక ఫ్రూటు, 5-6 నానబెట్టినవి ద్రాక్షలు అనమాట, ఒండి ద్రాక్ష ఉంటుంది కదా అది. ఇంకా మీకు ఈ పాలు తాగే అలవాటు ఉంటే గిన ఈ పాలు వీటికే మనకి చాలా ఓవర్ అవుతుంది అనమాట మనం తినే ఫుడ్కి. ఇవి చూడండి, పంచామృతము, ఆల్మండ్స్, ఒక ఫ్రూటు, రైజిన్స్, గ్లాస్ మిల్క్, అంటే బ్రేక్ఫాస్ట్ అవసరం లేకుండా పోతుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఇవన్నీ తిన్న తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా కానీ, అంటే ఇవన్నీ వీళ్ళ బ్రేక్ఫాస్ట్లు అండి. ఓట్స్, ఉప్మా, షీరా అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండి అదే అనమాట. కీరు, టెప్టా, దలియా, బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్, 2 బాయిల్డ్ ఎగ్స్,
ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 2 అవర్స్ లేటర్ 10-10:30కి ఒక ఫ్రూటు, లేకుంటే ఇది రాజగిరా లడ్డు. ఈ రాజగిరా లడ్డు అంటే ఏంటంటే అండి, తోటకూర గింజలతో చేస్తారనమాట ఈ లడ్డు. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. నేను ఒకసారి చూపిస్తాను ఇది ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో. లంచ్కి వచ్చేసి 1 బౌల్ దాల్ విత్ గీ, 1 బౌల్ లీఫీ వెజిటేబుల్స్, 1 బౌల్ వెజ్జెస్. ఇవన్నీ కూడా మనం కష్టం అనిపిస్తుంది అనమాట ఇన్ని తినాలంటేను. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆల్టర్నేట్ డే 1 గ్లాస్ బటర్ మిల్క్ విత్ జీరా పౌడర్ అండ్ రాక్ సాల్ట్, కోకోనట్ వాటర్ కూడా తీసుకోమని చెప్పారు ఇక్కడైతే. ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే అండి, ఫ్రూటు, బటర్, చీజు, పరాతా విత్ చట్నీ, బ్రౌన్ బ్రెడ్, శాండ్విచ్, లేకపోతే 2 బాయిల్డ్ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. చట్నీ రెసిపీ కూడా చూపించారనమాట ఇక్కడ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి. ఇంకా డిన్నర్కి వచ్చేసి సూప్ కానీ, కిచడీ కానీ, రైస్ కానీ, మనం ఏది నార్మల్గా తింటామో మన ప్రాంతాన్ని బట్టి అవి తినచ్చు అనమాట. ఇంకా ఆఫ్టర్ 1 అవర్ తర్వాత 1 గ్లాస్ మిల్క్ వితౌట్ షుగర్తో కొంచెం పసుపు వేసుకొని తాగమని చెప్పింది అనమాట. షుగర్ అస్సలు వేసుకోవద్దని చెప్పేసింది. ఇంకా దీని తర్వాత గర్భ సంస్కార సెషన్ చేసుకోమని చెప్పింది. నేను ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట అండి. మొత్తానికి వీడియో మీ అందరికీ అర్థమయ్యే ఉందని అనుకుంటున్నా. నాకు అది వచ్చిన భాషలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను ఫీల్ అవుతున్నా. ఒకవేళ మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయింది ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని మాత్రం ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి.